మగవాళ్ళు ఎంత చీప్ గా చూస్తున్నారు సార్. ఓకే రైట్. ఇదే విషయంపై ఒకసారి విశ్లేషకులైనటువంటి తాటి కుమార్ దగ్గరికి వెళ్దాం. తాటి కుమార్ గారు, ప్రస్తుతం ఏదైతే మన సోదరిమణులు ఏదైతే చెప్పారో ఖచ్చితంగా ఎంత బాధలు అనుభవిస్తున్నారో వాళ్ళు ప్రత్యేకంగా చెప్పారు. అంటే ఈ విషయంలో ప్రస్తుతం ఉచితాలు ఎవరు ఇవ్వమన్నారు? ఉచితాలు ఇచ్చినప్పుడు కూడా దానికి ఒక కట్ ఆఫ్ పెట్టకుండా ప్రతి ఒక్కరికి ఉచితాలు ఇవ్వడంతో ఈరోజు ఒక సామాన్యమైన కండక్టరే అలా వివరిస్తున్నారు, అలా మాట్లాడుతున్నారు. అంటే కండక్టర్ చెప్తున్న, డ్రైవర్లు చెప్తున్న బాధ వేరు, ప్రయాణికులు ఎవరైతే మహిళా ప్రయాణికుల సోదరిమణులు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు చెప్తున్న వాదనలు వేరు. ఈ విషయంపై ఎవరిని తప్పుపడదాం? ఈరోజు అదే ఇంతకుముందు అన్నట్టుగా ఇడిస్తే కప్ప కోపం, కరిస్తే పాము కోపం అన్నట్టుగా వ్యవహరించవలసి వస్తుంది. ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి దీన్ని? మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. పెద్దలందరికీ నమస్కారం. ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను సమాజంలో ఉన్న అసమానతలను తొలగించి సమానత్వం తీసుకురావడం కోసం సంక్షేమ పథకాలు పెడితే బాగుంటుంది. కానీ ఇప్పుడు వస్తున్న ప్రభుత్వాలు ఎట్లయిపోయినాయంటే ఓటు బ్యాంకు సంక్షేమ పథకాలు, దాంతోనే ఇబ్బంది అంతా. తనకి ఓటు కావాలి, అది పేదోడిదా, ఉన్నోడిదా, ఇప్పుడు మతపోడిదా కాదు, వాళ్ళకి ఓటు బ్యాంక్ కావాలి. ఆ ఓటు బ్యాంకును ఉద్దేశించే సంక్షేమ పథకాలు వస్తున్నాయి తప్పితే సమాజంలో అసమానతలను, ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారిని ఎంచుకొని వాళ్ళను ఆర్థిక పరిపుష్టి కలిగించే విధంగా సంక్షేమ పథకాలు పెడితే ఈ బాధ ఉండదు. ఇప్పుడు ఈ ఉచిత బస్సు అనేది నిజంగా శ్రీదేవి మేడం గారు చెప్పారు, బస్సు అందరికీ ఫ్రీ అయిపోయింది మహిళలకి. ఆ బస్సు ఫ్రీ అవడం ద్వారా నిజంగా స్కూల్ టైంలో ఉద్యోగస్తులు, ఆఫీస్ టైంలో ఉద్యోగస్తులు, ప్రతి ఒక్క మహిళ బస్సు మీద ఆధారపడుతుంది. అయితే ప్రభుత్వం ఒక ఆలోచన చేసేది ఉండే, ఏదైతే ఎంతమంది మహిళలు ఎట్లా ప్రయాణిస్తారు దానికి అనుగుణంగా మేము బస్సు సర్వీసులను ఎట్లా పెట్టాలి. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు అన్నారు, అసలు వాళ్ళకి సపరేట్ ఒక బస్సు పెడితే అయిపోతుండే. మహిళలకి ఓ టైంలో ఈ టైంలో బస్సెస్ ఉంటాయి అనే ప్రచారం కల్పించి వాళ్ళ కోసం, అంటే పురుషులు నన్ను ఎక్కనియకుండా. ఇప్పుడు మన రమ్య యాదవ్ గారు అన్నారు, కండక్టర్లేమో మహిళలు తిడుతున్నారు, మహిళలేమో ప్రభుత్వాన్ని తిడుతున్నారు. ప్రభుత్వం ఏమంటుందంటే ఈ మహిళలకు మేము ఏదో చేద్దామని, వీళ్ళకు ఉచిత బస్సు ప్రయాణం చేస్తే ఒక మహిళకు ఒక సంక్షేమ పథకాన్ని అందిస్తే మా ప్రభుత్వానికి ఏమైనా మంచి పేరు వస్తామని ప్రభుత్వం ఆలోచిస్తుంది. చూడండి, పథకము ఉచితము, కోట్లలో ప్రభుత్వానికి నష్టము. అయినా ఒక సంక్షేమ పథకమును ఎలా అమలు చేయాలన్న చిత్తశుద్ధి లేకుంటే ఇలాంటి పరిణామాలు వస్తాయి. మేనిఫెస్టో తయారు చేసినప్పుడే రాజకీయ పార్టీలు ఈ సంక్షేమ పథకము ఎలా అమలు చేయాలి, ఎవరెవరికి అమలు చేయాలనేది దూరదృష్టితో ఆలోచించకుండా రేపు ఎన్నికల్లో గట్టెక్కడం కోసం అని అనుకొని మేనిఫెస్టో తయారు చేస్తే ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. మనం గత ప్రభుత్వంలో కూడా చూసినాం, చీరల పంపిణీ జరిగింది దసరా అప్పుడు. కొంతమంది కాలబెట్టిరు, కొంతమంది బాగలేవన్నారు, కొంతమంది చెట్లకు కట్టుకుర్రు. నేనేంటంటే ఆ సంక్షేమ పథకం ఈ ప్రభుత్వం లేదు, కానీ ఏ దసరా పండుగ రోజు మహిళలు వచ్చి మాకు చీరలు ఇస్తారని ప్రశ్నించలే. అంటే సంక్షేమ పథకానికి, ఉచిత పథకాలకు మనం ప్రజలను అలవాటు చేస్తున్నాం. వాళ్ళు ఏం కోరుతున్నారు? నిజంగా సామాన్య ప్రజలు కానీ, మధ్యతరగతి ప్రజలు కానీ ఏమడుగుతారు ప్రభుత్వాలను? మాకు విద్యనియండి, మాకు ఆరోగ్యాన్ని ఇవ్వండి, మాకు సంక్షేమాన్ని ఇవ్వండి, మాకు భద్రతని ఇవ్వండి. ఇవి ప్రధానంగా ఉంటాయి. కానీ అవన్నీ మర్చిపోయినాయి ప్రభుత్వాలు. ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వమైనా, కాంగ్రెసా, బీజేపీ, లేకుంటే టీఆర్ఎస్ కాదు, ప్రతి ప్రభుత్వము ఎట్లయిపోయిందంటే నిజంగా ఇప్పుడు నేను దాన్ని అభినందిస్తాను. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు, ఓకే, అది ఎవరికి అందాలి? ఓ రిక్షా కార్మికునికో, ఏమీ లేని ఒక కుటుంబానికో ఎవరికి అందాలి? ఫంక్షన్ హాల్లో దావత్ చేస్తాడు, 10, 12, 11 ఏటకు వస్తాడు, వాళ్ళకు 1,00,000 రూపాయలు ప్రభుత్వం నుంచి పోతున్నాయి. ఇది బాధాకరం. నేను అనేందంటే మొత్తం ఎవరైతే పెళ్లి చేయలేని స్థితిలో కుటుంబ తల్లిదండ్రులు ఉంటారో, ఎవరైతే పూరు గుడిసెల్లో ఉంటారో, ఎవరైతే ఇంకొంచెం గూనపెంకల ఇళ్ళలో ఉంటారో, వాళ్ళ కుటుంబ ఆర్థిక స్థితిని ఒక ముగ్గురు రెవెన్యూ నుంచి, ఇప్పుడు పంచాయతీ నుంచి, పోలీస్ శాఖ నుంచి ఒక టీం వేసి, ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేసి ఒక దరఖాస్తు వస్తే నిజంగా వాళ్ళ కుటుంబ స్థితి ఏందని పోయి విచారించి 1,00,000 కాకుండా 2,00,000 ఇచ్చినా ఏం కాదు. కానీ రేషన్ కార్డు హోల్డర్ అందరికి ఇప్పుడు ఉచిత బస్సు కూడా అండి, ప్రతి ఒక్క మహిళ ఫ్రీ. వాళ్ళకు అనుగుణంగా బస్ సర్వీసులు ప్రభుత్వం వచ్చింది సంవత్సరం ధర, వాళ్ళకు అనుగుణంగా అన్ని బస్సుల్ని ఈ మధ్యలో కొన్ని బ్యాటరీ బస్సులు కొన్నట్టుంది. నేను చూసినాను మొన్న హన్మకొండ నుంచి వస్తుంటే, అవి ప్రారంభించింది కూడా. ఇంకా అంటే నేను ఏంటంటే ముఖ్యమంత్రులు ఏమంటున్నారు, మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటారు, మాకు అప్పు ఉడతలేదు, నా దగ్గర పైసలు లేవు, పోషణ ఎలాంటి స్థితికి వచ్చినాయి ప్రభుత్వాలు. ఏ సంక్షేమ పథకాలు అన్ని అనాలోచితంగా, అవసరం లేకున్నా, ఏ సమాజానికైతే కొంత సమాజానికి అవసరం లేని సంక్షేమ పథకాలు అందరికీ అని ఎప్పుడైతే పెడతారో ఇలాంటి పరిణామాలే వస్తాయి. ఇలాంటి దుష్ఫలితాలే మనం చెవి చూడాల్సి వస్తుంది. కాబట్టి రాజకీయ పార్టీలు సంక్షేమ పథకాలను మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు ప్రభుత్వ ఖజానా ఎంత,
మరి ఇప్పుడు మనం ఎంత భారం వేయగలుగుతాం ప్రజల మీద? ఇంతకుముందు ప్రభుత్వాలు ఈజీగా ఈ ఆర్టీసీ ఛార్జీలని, పుస్తకాల ధరలని, అవన్నీ ఇవన్నీ పెంచేది పెట్రోల్. కానీ ఇప్పుడు తెలియకుండానే పెరుగుతాయి, బయటికి ఎక్కువ రాదు, మీడియా దాన్ని ఎక్స్పోజ్ చేయదు. కానీ పెంచడానికి కూడా భయపడుతున్నాయి, ఎందుకంటే ఒక పక్క ఇంత ఉచితం ఇచ్చి ఇంకా దేని మీద పెంచాలంటే కూడా భయపడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు నేను రాజకీయ పార్టీలకు, మన సమాజానికి కూడా ఒక విజ్ఞప్తి అండి. మీరు ఎన్నికలప్పుడు మన ఓటు అనే ఆయుధాన్ని వినియోగించేటప్పుడు అసలు హామీలను ఇచ్చి మన ఇంటికి ఓట్ల కోసం వస్తున్న నాయకులను నిలదీయాలి. ఇదే విషయంపై ఒకసారి మనం శ్రీదేవి గారి దగ్గరికి